శివదేవుని కథ. పూర్వము నైమిషారణ్యము శౌనకాది మునులు నిత్యం తపోదీక్షలతోనూ యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేదమంత్ర ఉచ్చారణతోనూ శోభామయంగా విరజిల్లుతుండేది. ఆ సమయమందు పురాణ కథలను చెప్పుటయం దారి తెలియని వాడను సకల శాస్త్ర పారంగతుడను మునిశ్రేష్ఠుడైన సుతా మహర్షి ఒకానొకడికి వెంచేశాడు. ఆయన్ను చూడగానే శౌనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ, సుతా మహర్షి చాలా కాలములకు మీరిటకు వెంచేశారు. మీ ద్వారా కొన్ని సందేశములు తీర్చుకోవాలని ఎప్పటి నుండియో మాకు కోరిక కలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు. ఓ శౌనకాది మునులారా, మీకు శుభవం కలుగుగాక. మీ సందేశములకు తప్పక నెరవేర్చెదను. అడగండి ఉచిత రీతిని, వాటికి సమాధానం చెప్పి మీ సందేహములు నివృత్తి చేసేదను అని సుతా మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరచర జీవరాశుల యందు మానవ జన్మ మహోత్తరమైనదంటారే. అంతటి గొప్ప మానవ జన్మ ఎత్తిన మానవులలో పెక్కుమంది పలు నష్టములను దరిద్ర బాధలకు లోనవుతూ పలు బాధలకు లోనవుతున్నారు కదా. వారెంతటి తమ పూర్వజన్మ సుకృత ఫలమునకు అనుభవించుతున్నారు. వారి బాధలు పోయే మార్గం లేదా? వారందరూ తృప్తిగా తన జీవితంను గడుపు భాగ్యమేలా లేదా? దేనికైనా తరుణోపాయం ఒకటి చెప్పండి స్వామి అని వేడుకున్నారు. మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ పూర్వజన్మ పాప ఫలితంను సంభవించు పలు బాధలు పోగొట్టుకొనుటకు పలు శాస్త్రముల యందు కొన్ని మార్గములు నిర్దేశించబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రశంసమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యాల్ని ప్రసాదించి సుఖవంతులు చేయు దివ్యమైన వ్రతమది. అదే శివదేవుని విధి విధానములు. వ్రతకథను చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవుతున్నారు. వారి ఆలన పాలన ముద్దు మురిపాలు తీర్చుకునే స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో, ఈ దరిద్ర అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తున్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా ఒప్పుకున్నది. బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వానికి మార్గమధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడికి వెళుతున్నావని శివయ్యని ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతికి వెళుతున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓ ఈ వెర్రివాడ, నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిటి దేవుడలా తారసపడ్డారు. ఆ వ్రతమేమిటో, అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతజ్ఞం చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సురసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణావతి సౌందర్యవతి యగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తుండేది. యజ్ఞవల్కముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది. ఆనాటి నుండి రాకుమారి శ్రీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది. సదాశివుని దివ్య కథలు వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసురాలయ్యింది. వంగదేశానికి చేరువలగల అంగదేశాన్ని ఇంద్రసేనుడన్న పరిపాలిస్తున్నాడు. ఆ రాజునకు చంద్రంగగతుడనే కుమారుడున్నాడు. అతడు మణిభూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారుడు నాకు వివాహం చెయ్యి నిమిత్తము
విప్రులకు వాని చిత్రపటాన్ని తగిన రామకుమార్తెను అన్వేషించుటకు అన్యరాజ్యాలకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తామొచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజా ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి శ్రీమంతుని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్నారు. ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రంగదుడు తన మిత్రులతో కలిసి నౌక విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది. తీవ్రమైన పెను తుఫానుల గాలితోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెను తుఫానుల్లో చంద్రంగదుడు నౌక చిక్కుకుపోయి అతలకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలో వారందరూ నీటిలో మునిగిపోయి అర్ధనాదాలు చేస్తూ అసువులు బాసారు. చంద్రంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విరజిల్లుతూ వర్ణింపనాలని జడకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రంగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు. ఆ నాగకన్య చంద్రంగనుని తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకెళ్ళింది. తన ప్రభువైన తక్షుడిని ముందు నిలబెట్టింది. అంతటా తక్షుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు? ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీకేమైనా ఇతన్ని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రంగను వృత్తాంతం పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు, మహాప్రతివ్రతయగు శ్రీమంతుని యొక్క భర్త. ఆ మహాప్రతివ్రత యొక్క ప్రతివ్రత్య మహిమ వల్ల నీకితడింకా చావక మిగిలిపోయేను ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవితన్ని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, శివభక్తురాలైనందువలన మనకు చిక్కి ప్రాణాలతో ఉన్నాడు. కానీ ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రగతుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వారిని చేరి, రాకుమారి, కలవరపడకు. నీ భర్త భక్తి వలన నీ భార్య భక్తి వలన నువ్వు ప్రాణాలతో మాకు చిక్కినావు. నువ్వు చనిపోవాలనుకుంటున్నా నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది. నువ్వు నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. శ్రీమంతుని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బతికే ఉన్నాడని నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడు శివదేవునికి ప్రార్థిస్తూ ఎదురుచూస్తుంది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడికి చేర్చు. నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తుంది. ఒకనాడు రాత్రి పార్వతీదేవి ఆమె కలలో సాక్షాత్కరించి, శ్రీమంతుని కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలోనే నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధనమయ్యింది కలలో. అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కానివి. ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురుతెన్నులు చూస్తున్నది. ఆ మర్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని సమయానికి చంద్రంగదుడు మణిమాయరత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించారు. దేవి, నీ వ్రతమహిమత్యం వల్లనే బతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహనీయుడు నీ ఉదంతమంతయు తన దివ్య దృష్టితో చూసిన వాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి గదా శివదేవుని వ్రతమహిమ. నువ్వు నీ గ్రామానికి వెళ్ళి నువ్వు నీ భార్య సోమవార వ్రతము శివదేవుణ్ణి ఆరాధన చేసి ఈతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలో వర్ధిల్లు. అయ్యా, ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞ చెయ్యండి అని శివ ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగంన పీటపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి
అష్టోత్తర శతనామాలతో మారేడుదలతో శివుణ్ణి ఆరాధించు. కొబ్బరికాయ కొట్టి ధూప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కల్లో పంచదారాన్ని కానీ బెల్లము స్వామికి నివేదించు. కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రతలోపమున్నను భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధమయ్యాడు. తనను ఉద్ధరించడానికి భగవంతుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్ తెలియజేశాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలను వ్రతాన్ని నిష్ఠగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈది బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకుని ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయవారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకానొక ఇంటి ముందు ఆగి అవతి భిక్షం దేహి అన్నాడు. ఆ మాటలకు అయ్యా, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాం. పూజా పీటల మీద ఉన్నాం. లేచి రావడం కుదరదు. ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధన మరచి అపచారం చేశానని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీటపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సినదని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలపాల లేని ఈ పూజలేమిటి? మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మదలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకి ఎటువంటి పరిస్థితి సంప్రదించిందో. ఆయన పట్ల అపచారము అలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైన పూజ కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయం అయింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటుండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రతమహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆరాధిస్తుండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖజీవులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి, విన్నవారికి శివదేవుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సుత మహర్షి శౌనకాదులకు బోధించాడు. ఓం నమః శివాయ.